తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. 500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగదారులకిచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమయ్యారు సీఎం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కోరారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని తెలిపారు. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైన కూడా వినతి పత్రాలు ఇచ్చారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కూడా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో కూడా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కూడా కోరారు. 2019లో జల జీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు కూడా తెలంగాణకు నిధులు ఇవ్వలేదని కూడా మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ ఏడాది నుండి జల జీవన్ మిషన్ నిధులు తెలంగాణకి కేటాయించాలని కూడా కోరారు. అంతకుముందు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అయితే ఆ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు, ఓఎంసీలకు ఇచ్చే అవకాశాన్ని కల్పించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే మరొకటి కూడా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కూడా సీఆర్ పాటిల్ కేంద్ర మంత్రికి కూడా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా కూడా మూసీలో చేరుతుందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని కూడా కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలోని మురికి నీటి శుద్ధి పనులకు దాదాపు రూపాయలు 4,000 కోట్లు గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపి పనులకు 6,000 కోట్లు కేటాయించాలని కూడా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను గోదావరి నీటితో హైదరాబాద్ కి నీటి ఇబ్బందులు ఉండవని కూడా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. 2019లో జలజీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దగ్గర ప్రస్తావించారు. తెలంగాణలో 7,85,000 ఇళ్లకు నల్ల కనెక్షన్ లేదని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్ల లేని 7,85,000 ఇళ్లతో పాటు PMY అర్బన్ రూరల్ కింద చేపట్టే ఇళ్లకు నల్ల కనెక్షన్లు ఇచ్చేందుకు రూపాయలు 16,100 కోట్లు వ్యయమవుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కేంద్ర మంత్రి దగ్గర కూడా ప్రస్తావించారు. ఈ ఏడాది నుంచి జల జీవన్ మిషన్ నిధులు తెలంగాణకి కేటాయించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మొత్తానికి ప్రస్తుతానికి అటు మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తోని, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా సహకరించాలని మంత్రుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఇటు తెలంగాణకి రావాల్సిన వాటిని ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని కూడా మంత్రుల్ని కలిసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుందో వాటిపైన కూడా కేంద్ర మంత్రులకి ఇక్కడ పాలసీస్ గురించి కూడా వివరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో. స్పందన.